జర్నలిస్ట్ వైఎన్ఆర్. చేగొండి హరిరామ జోగయ్య జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వ్యక్తి. జన సైనికుల అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. కాపు సంఘాలన్నీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం పనిచేస్తాయని చెప్తూ వస్తున్నారు. జనసేన టీడీపీ కూటమికి బేషరతుగా కాపు సంఘాలన్నీ మద్దతు ప్రకటిస్తున్నాయంటూ కూడా అన్ని సంఘాలతో సమావేశం అయిన తర్వాత ఆయన ప్రకటించారు. అయితే కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ నేను పెట్టినవి కాదు, జన సైనికులు కోరుకుంటున్నవి. పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి పొత్తులో భాగంగా పవర్ షేరింగ్ ఉండాల్సిందేనంటూ హరిరామ జోగయ్య చెప్తూ వస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి సమావేశం తరువాత సీట్ల సంఖ్యకు సంబంధించి వస్తున్న లీకుల నేపథ్యంలో 20 సీట్లు 25 సీట్లు అంటూ లీకులు వస్తూ ఉన్న నేపథ్యంలో హరిరామ జోగయ్య మరొక లేఖ రాశారు. టీడీపీ మీడియాలో ప్రధానంగా సీట్లకు సంబంధించిన నంబర్ పైన లీకులు వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అడిగిందే 32 సీట్లు అంటూ టీడీపీ మీడియా రాస్తోంది. టీడీపీ మీడియా రాస్తోంది అంటే టీడీపీ అధినేతకు తెలియకుండా రాసే పరిస్థితి ఉండదు. జనసేనను తక్కువ చేయడం కోసం మాత్రమే ఇటువంటి వార్తలు వస్తున్నాయి, అలాంటి ఇంప్రెషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో జోగయ్య గారు రాసిన లేఖని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. హరిరామ జోగయ్య గారు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, పొత్తులకు సంబంధించి ఆయన రాసిన ప్రతి లేఖని మీ దృష్టికి తీసుకొచ్చాను. అలాగే తాజాగా ఆయన రాసిన లేఖను కూడా ఒకసారి చదివి వినిపిస్తాను. అసెంబ్లీ సీట్లు జనసేన తెలుగుదేశం మధ్య జనాభాల నిష్పత్తిలో జరగబోతున్నాయా? బడుగు బలహీన వర్గాలకు సీట్ల కేటాయింపు ద్వారా రాజ్యాధికారం దక్కబోతోందా? సామాజిక న్యాయం జరగబోతోందా లేదా? తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిలా వారి పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలోనూ, ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయడం విషయంలోనూ పలు దఫాలుగా సమావేశాలు జరపడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ సమావేశాల్లో ఇద్దరి మధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయో, జనసేనకు తెలుగుదేశం అధినేత ఎన్ని సీట్లు, ఏ సీట్లు కేటాయించడానికి సిద్ధపడ్డారో, జనసేన అధినేత ఎన్ని సీట్లు, ఏ సీట్లు, ఏ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఒక ఎల్లో టీవీ ఛానల్ జనసేనకు 30 సీట్లని, ఎల్లో వార్తాపత్రిక జనసేనకు 27 సీట్లని బహిరంగ ప్రకటన చేయటం, ప్రచురణ చేయటం జరిగింది. నేరుగా ఎల్లో మీడియాగా ప్రస్తావిస్తూ ఈయన ఈ కోట్ చేశారు. ఈ సీట్ల వివరాలు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ తేదీలోగా ఇద్దరు నాయకులు ప్రకటించబోతున్నట్లుగా వారు ప్రకటించిన వార్తలలోని విశేషం. ఈ రకమైన ఏకపక్షమైన వార్తలు ఎల్లో మీడియా ఎవరిని ఉద్ధరించడానికి ప్రకటించారో ఆయా పార్టీల శ్రేణులే గ్రహించాలి. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు ఒక దామోదరం సంజయ్ మినహా ఈనాటి వరకు అగ్రవర్ణాల్లో 6% జనాభా ఉన్న రెడ్డి కులస్తులు, 4% ఉన్న కమ్మ కులస్తులు తప్ప 80% ఉన్న మిగిలిన బడుగు బలహీన వర్గాల వారెవరు ముఖ్యమంత్రి పదవులు అధిష్ఠించి పరిపాలనా అధికారం చేపట్టిన వారు లేరు. ఈ రెండు అగ్రకులాలు ఆర్థికంగాను రాజకీయంగాను బలహీనులైన మిగిలిన బడుగు బలహీన వర్గాలను ఉపయోగించుకుంటూ తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆర్థికంగా లబ్ధి పొందుతూ, ఆస్తులు పెంచుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్న మాట వాస్తవం. ఆనాటి నుంచి 25% ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులను బీసీ కులస్తులుగా గుర్తింపు పొందకుండా, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్లు పొందకుండా అడ్డుకుంటున్నారనేది వాస్తవం. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలంటే రాజ్యాధికారం దక్కించుకోవటం తప్ప వేరే మార్గం లేదని గ్రహించిన కాపు సామాజిక వర్గం ఆ దిశగా ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ప్రజల్లో మంచి చరిష్మా కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి రాజ్యాధికారం దక్కించుకునే దిశగా చేస్తున్న ప్రయాణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా కలుపుకుని ఆయనకు పూర్తి సహకారం అందిస్తూ ఆయనతో కలిసి ముందుకు నడుస్తున్న మాటను కాదనలేం. అయితే రాజ్యాధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా ప్రస్తుతం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతను ముందుగా ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలంటే జనసేన పార్టీకి ఇష్టం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీతో జతకట్టి ముందుకు వెళ్ళడం జనసేనకు తప్పనిసరి అనేది కాదనలేని పరిస్థితి. అయితే వైఎస్ఆర్ పార్టీని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే తెలుగుదేశానికి రాజ్యాధికారం పూర్తిగా దక్కపెట్టడం కాదు కదా. ఈ ఆలోచనతో కాదు కదా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రయాణం చేస్తోంది. వైసీపీని దించడం అంటే టీడీపీని అధికారంలోకి తేవడం కాదు కదా. టీడీపీని అధికారంలోకి తేవడం కోసం కాదు కదా కాపు సామాజిక వర్గం జనసేనకు మద్దతు ఇస్తున్నది. జనసేన సపోర్ట్ లేకుండా తెలుగుదేశం మెజారిటీకి అవసరమైన సీట్లు దక్కించుకోవడం జరిగేది కాదనేది కష్టం అనేది 2019 ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. ఒంటరిగా వెళ్తే తెలుగుదేశం విజయం సాధించడం కూడా జరిగేది కాదనేది సుస్పష్టం. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించినది అనే ప్రశ్న ఉత్పన్నం కాకూడదు. జనసేన తెలుగుదేశానికి ఎన్ని సీట్లు ఇస్తున్నది అనేది ప్రశ్నార్థం కావాలి. జనసేన తెలుగుదేశానికి ఎన్ని సీట్లు ఇస్తుంది అనేది ప్రశ్న కావాలట. సామాజిక న్యాయమే ధ్యేయంగా 80% జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలు, 25% జనాభా ఉన్న కాపు సామాజిక వర్గం జనసేన తెలుగుదేశం పార్టీల కూటమిలో భాగంగా ఎన్ని సీట్లు దక్కించుకున్నారనేది ప్రశ్న కావాలి. 2019 ఎన్నికల్లో శాసనసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న కాపు సామాజిక వర్గం వారు 31 మంది ఉన్నారు. ప్రస్తుతం మెజారిటీ జనాభా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎన్ని సీట్లు జనసేన తెలుగుదేశం అభ్యర్థులుగా
దక్కించుకోగలుగుతున్నారు అనేదే ప్రశ్న. 20 లక్షల జనాభా ఉన్న రాయలసీమలో ఎన్ని సీట్లు బలిజే సామాజిక వర్గం, అధిక సంఖ్యలో జనాభా కలిగిన తూర్పు కాపులు ఎన్ని సీట్లు ఉత్తరాంధ్రలో దక్కించుకోగలరనేదే ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ జనసేన తెలుగుదేశం కూటమి, ముఖ్యంగా జనసేన తనను నమ్ముకున్న కాపు సామాజిక వర్గానికి జనసేన సమాధానం చెప్పవలసి ఉన్నది. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కించుకోగలుగుతారనే పిచ్చి నమ్మకంతోనే కాపు సామాజిక వర్గంలో అధికులు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు. 170 సీట్లున్న రాష్ట్రంలో కనీసం 50 సీట్లనే జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేని నిజం. తనకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటుంటారు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అధికారం అంతా చంద్రబాబుకే దారపోసి మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కించుకోగలుగుతారని జన సైనికులు అడిగే ప్రశ్నకు మీరు ఎలా సమాధానం చెప్పగలుగుతారు, ఎలా సమర్థించుకుంటారు అనేది ప్రశ్నించవలసి ఉంటుంది. జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవి మీకు 2.5 సంవత్సరాలు కట్టబెట్టబోతున్నట్లు ఎన్నికల ముందే మీరు చంద్రబాబు నోటి వెంట ప్రకటించగలుగుతారా అని మిమ్మల్ని ప్రశ్నించవలసి ఉంటుంది. ఈ ప్రశ్నలకు మీ నుండి జన సైనికులు సంతృప్తి చెందేలా సమాధానాలు రాగలిగితే ఎన్నికలు సవ్యంగానే జరుగుతాయి. జనసేనకు సీట్ల కేటాయింపు 40కి తక్కువ కాకుండా, 40 నుంచి 60కి తక్కువ కాకుండా జరగకపోయినా, కాపు సామాజిక వర్గానికి బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఎస్టీ బలమైన అభ్యర్థులు ఉండి జనాభా ప్రాతిపదికన సీట్ల పంపకం జరగకపోయినా, ఓట్ల ట్రాన్స్ఫర్ సవ్యంగా జరగక మీరు అనుకున్నది సాధించలేని ప్రమాదం ఉన్నదని, దీనికి మీరు ఉభయులు మాత్రమే కారణమవుతారని విశ్వసిస్తూ విశ్లేషించవలసి వస్తోంది. క్షమించండి అంటూ హరిరామ జోగయ్య గారు రాశారు. హరిరామ జోగయ్య గారు రకంగా ఈ లేఖ ద్వారా ఎల్లో మీడియాలో ఇటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి, ఎవరు రాయిస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 175 స్థానాల్లో కనీసం 50 స్థానాలు పోటీ చేయకుండా 80% వర్గాలకు రాజ్యాధికారం అనే ప్రశ్న రాజ్యాధికారం అనే మాట ఏ రకంగా సమర్థించుకుంటారు అనేది. కనీసం లేదు 2.5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉంటారనే మాటైనా చంద్రబాబు నాయుడు గారితో చెప్పించగలుగుతారా? అది చెప్పినప్పుడు మాత్రమే ఈ వర్గాలన్నీ మిమ్మల్ని నమ్మగలుగుతాయి. జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం సాధ్యం కాదు అనేది 2019లో ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశం ఏమాత్రం లేదు. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టడం కోసం జనసేన పనిచేయడం ఎంతవరకు సమంజసం? జనసేన తెలుగుదేశం పార్టీకి సీట్లు ఇవ్వాలి, కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చే సీట్లు జనసేన తీసుకోవడం కాదు. 40 నుంచి 40 స్థానాలకు తగ్గకుండా 60 స్థానాల లోపు ఖచ్చితంగా జనసేన సీట్లు తీసుకుంటే మాత్రమే పొత్తు సక్సెస్ అవుతుంది. లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని దించడం అనే మీ లక్ష్యం నెరవేరదు, నన్ను క్షమించండి అంటూ ఈ లేఖని హరిరామ జోగయ్య గారు ముగించారు. నిజానికి ఈయన లేఖలో ప్రస్తావించిన చాలా ఇష్యూస్ పైన జన సైనికులు కూడా పాజిటివ్గా స్పందించే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా కనీసం 50 స్థానాలు 60 స్థానాలంటూ మాట్లాడుకుంటూ వస్తున్న నేపథ్యంలో అసలు జనసేన అడిగిందే 32 స్థానాలంటూ ఎల్లో మీడియాలో వార్తలు రావడంతో వాళ్ళంతా రగిలిపోతూ ఉన్నారు. సో సీట్ల అంశంలోనే తమను అవమానిస్తున్నారు అనే ఆలోచనతో ఉన్నారు. పవర్ షేరింగ్కి సంబంధించి పదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు జనసేన నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నప్పటికీ పవర్ షేరింగ్ అంశం పైన ఎందుకు కనీస ప్రస్తావన కూడా వీరిద్దరూ సమావేశమైన సందర్భంగా ఉండట్లేదు అనేది కూడా జనసేన విజయం సాధించాలి, జనసేన రాజ్యాధికారం వైపు వెళ్ళాలి అని కోరుకుంటున్న హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళ ప్రశ్న. సో ఈ లేఖపైన గతంలో రాసిన చాలా లేఖలపైన స్పందించలేదు. కొన్ని లేఖలపైన పవన్ కళ్యాణ్ గారు ఆయన జోగయ్య గారు లేఖలు రాసిన సందర్భంగా నేరుగా పవన్ కళ్యాణ్ గారు జోగయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడడం చూసాం. సో ఈ లేఖపైన ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించిన లీకులు వెనుక ఎవరున్నారో కూడా తేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిపైనే ఉంటుంది. థ్యాంక్ యూ.